గ్రామంలో మరి 4వ రోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ అప్పం కిషన్ అయిన నాకు మరి గంట సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో కుందూరుపల్లిని మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుందూరుపల్లికి మరి మొదటి నుండి ఇప్పటి వరకు సుమారు కాలువలకైతుంది, రోడ్లకైతుంది, వీధి లైట్లకైతుంది సుమారు 2.5-3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ అభివృద్ధిలో భాగంగా మరి కుందూరుపల్లి వార్డుని ఇవాళ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయడం ద్వారా మరి ఆశీర్వదించడం ద్వారా ప్రజల ఆశీర్వాదం ఉండడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతుందని కోరుతా ఉన్నారు. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది నాయకులు మరి శిలాఫలకాల పేరు మీద మరి గారడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కుందూరుపల్లి ప్రజలు ఏ ఇంటికి పోయినా కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఇవాళ పిల్లలకి హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యంతో ఇవాళ బువ్వ పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉచిత రేషన్ షాప్ అయితేంది, లేకపోతే ఉచిత కరెంట్ అయితేంది, ఇవాళ పూర్తి స్థాయి బస్సు ప్రయాణం అయితేంది, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇవాళ మహిళలు కానీ మరి కుందూరుపల్లె గ్రామస్తులు కానీ నిరుపేదలకు చాలామంది కూడా ఇండ్లు లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ కుందూరుపల్లి గ్రామంలో ఉన్న వారికి సుమారు 20-25 మందికి ఇవ్వడం జరిగింది. అంటే నిరుపేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అండగా ఉందని ఓవైపు ప్రజలు మాట్లాడుతూ ఉంటే మరి మరోవైపు మరి ఈ మింగుడు పడలేక టీఆర్ఎస్ నాయకులు మరి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చి భారీ మెజారిటీతో ఇవాళ నన్ను గెలిపించబోతుండని నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా.